గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ గురించి ఏం జరిగిందో అందరూ చూసాం. మరి అక్కడ స్టూడెంట్స్ ఎంత గట్టిగా, స్టూడెంట్స్ యువత అందరు కలిసి ఎంత గట్టిగా పోరాడి మరి కూటమి నాయకులు అయిన ఒక మినిస్టర్ని, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక మినిస్టర్ని, విద్యాశాఖ మంత్రిని, మన సెంట్రల్ మినిస్టర్ని రిజైన్ చేసేటట్టు చేశారు. అంటే స్టూడెంట్స్ యువత తలుచుకుంటే ఏం చేయగలరు అనేది చూపించారు. కాబట్టి అదే విధంగా మరి మన స్టేట్లో కూడా డిఎస్సిది అయ్యింది. మరి దాంట్లో కూడా అవకతవకలు చాలా జరిగాయి. కానీ లాస్ట్ మంత్ డిఎస్సి కోసం ఒక ర్యాలీ చేశాం. కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఎందుకు లేదో మాకు తెలీదు. దానికి కేవలం బాధ్యత వహించవలసింది లోకేష్ గారైనా, విద్యాశాఖ మంత్రి గారైనా లోకేష్ గారు మాత్రమే. ఆయన అవసరం లేని డిపార్ట్మెంట్లు అన్నింటి కోసం మాట్లాడతారు, కానీ ఆయన సొంత డిపార్ట్మెంట్ కోసం మాట్లాడలేదు. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులు ఒకటే కాదు, యువత భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, యువగలం అని పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. కానీ 16,000 అనౌన్స్ చేశారు. ఆ 16,000 అనౌన్స్ చేశారు. పోనీ 16,000 ఇస్తారా బాబు అనుకుంటే స్పోర్ట్స్ కోటా అని చెప్పి అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ లేనట్టు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా ఎంపిక చేశారు. దాంట్లో ఏంటి, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి మ్యాథ్స్ ఉద్యోగం ఇచ్చారు, ఇంగ్లీష్ ఉద్యోగం ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. మరి ఎగ్జామ్ లేకుండా పిల్లలకి ఏమయ్యా చదువు చెప్తారు అని అంటే దానికి సమాధానం లేదు. యువతకి న్యాయం వచ్చినంత వరకు, వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు నోత్తని చెప్పినంత వరకు మేము ఈ పోరాటం అయితే మాత్రం ఆపం. డిఎస్సి తాలకు సంబంధించినంత వరకు మనం ఎప్పుడో ముందే డిఎస్సి మీద పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా దాని మీద ఒక వివరణ ఇస్తూ డిఎస్సిలోని అసలు పద్ధతి కాదు, డిఎస్సిలోని ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే మళ్ళీ స్పోర్ట్స్ కోటా తీయవలసిన అవసరం ఉంది. కానీ వీళ్ళు జీవో మార్చి ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో అది కూడా ఒక గ్రామీణ స్థాయి నుంచో లేకపోతే ఒక నియోజకవర్గ స్థాయి నుంచో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆ సర్టిఫికేట్ కూడా స్పోర్ట్స్ కోటాలను ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుంది. వీళ్ళందరూ కూడాను లోకేష్ పాదయాత్రలో ఎవరైతే టీం ఉన్నారో ఆ పాదయాత్రలో ఉన్న టీం వాళ్ళందరికీ కూడా ఇవాళ స్పోర్ట్స్ కోటాలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది మనం గతంలో మన ప్రభుత్వం కూడా దీని మీద పోరాటం చేసినప్పటికీ కూడా యువతలోనే ఇంకా మరి యువత అంతా కూడా ఇంకా దీన్ని స్పోర్టు స్పిట్గా తీసుకొని నాకు జరిగింది, నాకు కాదు కదా కొంతమందికే జరిగింది అనే ఉద్దేశంతో మరి జరిగినట్టయితే మట్టుగా నష్టపోతాం. మరి మొన్ననే కేంద్రంలో జరిగింది చూశారు ఒకసారి, ఎంత చక్కగా నిర్వహించారంటే యూత్ అంతా కూడా మనం ఎంటైర్ డిఫరెంట్ బంగ్లాదేశ్లో జరిగిందని కానీ ఇంకో దగ్గర జరిగిందని కానీ చూసుకుంటే విద్వాంసులు చనిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు అలా కాకుండా యూత్ అంతా ఒక డిసిప్లైన్డ్గాను ఒక ప్లాన్డ్గాను ఆర్గనైజ్ చేశారు. ఎక్కడ కూడాను ఎవరిని ఏమనకుండా, ఎక్కడ కూడా ఏది బంద్ చేయకుండా, ఏది దహనం చేయకుండా, ఏది అసాంఘిక కార్యక్రమాలు ఏవి జరగకుండానే చాలా చక్కగా నీట్గా ఇవాళ కేంద్ర మంత్రిని రాజీనామా చేయించగలిగారంటే మరి ఇది మోడీ పరిపాలనలోనే ఇది మొట్టమొదటిగా మనం అనుకోవాలి. దీన్ని చేయగలిగారంటే కనుక యువతలో అంత శక్తి ఉంది, యువత అందుకు దానికి ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. నీటి ఆక్రమణ మొన్న జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. నీటిలో జరిగిన అన్యాయం కూడాను ఏదైతే మళ్ళీ నిన్న ఆ రోజు మీరు అందరూ చూసుంటారు, కాక్రోచ్ జనతా పార్టీ చేసిన కార్యక్రమంలోని మన తెలుగు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం మాట్లాడారంటే నిజంగా వాళ్ళందరూ కూడాను ఒక పెద్ద పొలిటీషియన్ కాకపోయినప్పుడు కూడా అంత చక్కగా మాట్లాడి నిజంగా దేశానికి కనువిప్పుగా కలిగించే విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. అలాగే ఫీజు రింబర్స్మెంట్ అనేది చాలా ప్రధానంగా విషయం. ఎందుకంటే చాలామంది ఇప్పుడే నాకు ఒక స్టూడెంట్ తండ్రి వచ్చాడు మాట్లాడుతూ, నాకు 98,000 కట్టాలంటే నాకు అసలు ఫీజు రింబర్స్మెంట్ రావాలి, నాకు 38,000 వచ్చింది, ఉన్నది నేను కడితే కానీ రేపు నాకు సర్టిఫికేట్లు ఎవరు, కనుక ఫీజు రింబర్స్మెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫీజు రింబర్స్మెంట్ లేదు అని అంటే మేము ఆ స్కూల్లోనో ఆ కాలేజీలో చదివించి ఉండేవాళ్ళం కాదు, మాకు తగ్గట్టు కాలేజీలోనే ఎక్కడ చదివించుకునే వాళ్ళం. ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఉండడం వల్లే మేము పెద్ద కాలేజీలకు వెళ్ళి చదివించినప్పటికీ కూడా ఇవాళ సర్టిఫికేట్లు కావాలంటే మాకు డబ్బులు కట్టవలసిన అవసరం ఉందని చెప్పి, దాని ఇబ్బంది ఉందని చెప్పి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి తర్వాత మెస్ ఛార్జీలు కానీ హాస్టల్ ఫీజులు కానీ ఏవి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏవి కూడా ఇవ్వట్లేదు. దాని విషయమే మనం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో మీ అందరికీ తెలుసు, అవాళ ప్రతి ఒక్క ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి
ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వలేదు కనుక దాని మీద కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉంది కనుక దాని మీద కూడా పోరాటం చేస్తున్నాం. దీని ద్వారా కూటమి ప్రభుత్వం తెలియజేయవలసింది ఏంటంటే, ఏదైతే డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయో దానికి సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ ఉన్నారో ఆయన రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఆయన బాధ్యతగా ఒక మంత్రిగా ఉండి జరిగిన అన్యాయానికి రిజైన్ చేసి దాన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది కనుక దాన్ని కూడా సిబిఐకి ఇచ్చితే మరి దాన్ని కూడా మనం పోరాటం చేసి మళ్ళీ మనం దాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసి 4 పాయింట్ల మీద కూడా ఎందుకు లోకేష్ని రాజీనామా చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఆయన విచారణకై ఆదేశించడానికి ఇప్పటికే చాలా కమిటీలు వేశారు. ఒకటి స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళతో ఆఫీసర్స్తో మాట్లాడిపించారు, డిఎస్సి అఫీషియల్స్తో మాట్లాడిపించారు. ఇంకా మీరు ఎందుకు పట్టుబడి? డిఎస్సి విషయానికి వస్తే లోకేష్ గారిని ప్రధానంగా ఎందుకు మేము టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నామంటే, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. లాస్ట్ నెల చూసుకుంటే వేలాది మంది విద్యార్థులు యువత రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన తెలియజేశారు ప్రశాంతంగా. అయినా కూడా ఈరోజు వరకు కనీసం బయటకు వచ్చి ఇట్లా అయింది, ఇదిగో మేము ఇలా డిఎస్సి కండక్ట్ చేసాం, దాంట్లో ఏ అవకతవకలు జరగలేదు అని కనీసం ఒక్క మాట చెప్పలేదు. అంటే ఆయనకి యువత మీద ఎంత నిర్లక్ష్యమో దీనివల్ల మాకు తెలుస్తుంది. ఆయనకి అసలు విద్యార్థుల మీద కానీ యువత మీద కానీ అసలు కనీస నైతిక బాధ్యత కూడా ఆయనకి లేదు. ఎందుకని ఆయన విద్యాశాఖకు అసలు అర్హులే కాదు. అందుకనే మేము ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, దీంట్లో ఏం జరిగిందో తెలియాలి. ఆయన ప్రధానంగా అంతవరకు ఎంక్వైరీ కంప్లీట్ అయినంత వరకు ఆయన రాజీనామా చేయాలి. ఆయన అసలు మినిస్టర్ పదవిలో ఉండడానికి అర్హులు కాదు అనేది మా యువత మనసులో మాట. ముఖ్యంగా ఇందులో మనకు కనిపిస్తుంది ఏంటంటే, డిఎస్సి అనేటువంటిది ఒక ఎగ్జామ్ పెట్టారు, చాలామంది లక్షల మంది ఆస్పిరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. చివరాఖరికి వచ్చేసరికి ఈ ఏదైతే స్పోర్ట్స్ కోటా అనేది తీసుకొచ్చారు, ఎగ్జామ్ రాయని వాళ్ళకి కూడా ఇచ్చేశారు అంటున్నారు. మీరు చాలా ఎగ్జామ్స్ రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తాలూకా తీరు మీకు తెలుసు. ఎప్పుడైనా ఇట్లా జరిగిందా దేశంలో? కానీ మీరు జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్ రాసిన సందర్భం ఉంది కదా. అసలు నాకు తెలిసి ఎగ్జామ్ రాయకుండా అర్హులు అనేదే ఉండదు. ఎగ్జామ్ ఎందుకు పెడతారు? దాంట్లో మన క్వాలిఫికేషన్ ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి విద్యార్థులకి ఏ లెవెల్లో మనం చెప్పగలమో తెలుస్తుంది. మరి ఇక స్పోర్ట్స్ కోటా అన్నారు. అసలు స్పోర్ట్స్ కోటా కనీసం ఓకే స్పోర్ట్స్ కోటా తీసుకున్నారు. స్పోర్ట్స్లో వాళ్ళకి ఏదో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇస్తే ఏ పీడిఏ ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలి. మ్యాథ్స్ టీచర్ ఇవ్వడం ఏంటండి, ఇంగ్లీష్ టీచర్ ఇవ్వడం ఏంటండి? మరి చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలండి? వాళ్ళకి అసలు ఏమొచ్చో ఏం రాదో తెలీదు. జస్ట్ ఒక జీవో మార్చేసి ఎగ్జామ్ లేకుండా మొత్తం తీసుకొచ్చేసారు. కాబట్టి అసలు ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలు అన్నింటి మీద మళ్ళీ వెరిఫికేషన్ జరగాలి. దీని మీద ఎంక్వైరీ జరగాలి. అసలు ముందే ఎంక్వైరీ జరిగాకే లోకేష్ గారు ఆ పదవిలో ఆ కుర్చీలో కూర్చోవాలి. ముందు ఆయన రాజీనామా చేయాలి. అంతే విషయం మేము చెప్తుంది.